డాన్సింగ్ హిలారియా వెళ్ళిందంతా ఒక కొండ, ఇదే కొండ. చూడండి ఎంత బాగుందో. ఎరా జోసెఫ్, ఏంటి జెంట్స్లందరూ వెళ్ళింది ఎవరెస్ట్ శిఖరానికి. అవునా? దట్స్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఆఫ్ హిమాలయాస్. కమ్ ఆన్ ఫాస్ట్. ఎంత దూరం ఉంది? అయ్యో ఇదిగో దగ్గరకు వచ్చేసాం. ఓ ఇక్కడే పక్కకు వచ్చేసామా? సార్ ఒకసారి మీ బైనాకులర్ వస్తారా? ఇక్కడి నుంచి వెళ్ళేలోపు వీడికి నా చేతిలో మూడింది. బర్డ్ వాచింగ్. మోహన్ చూడు. చూడండి ఇది చూడటానికి ఎంత అందంగా ఉందో. కొంచెం గంజా దొరికితే బాగుంటుంది. సార్ ఏమన్నా అన్నారా? లేదు నేనేం చెప్పలేదు. సరే కానీ నువ్వేం చూస్తున్నావు? ఏం లేదు, అడవిలో ఏమైనా దున్నపోతు చూశాడు. సార్ అక్కడ చూడండి, అక్కడ అదే భవనం. ఈ అడవి లోపల ఇంత అందమైన భవనం కట్టారే. పిక్నిక్ వెళ్ళడానికి ఇదే సరైన చోటు. వెరీ గుడ్ ఫర్ ఆంథ్రోపాలజీ. మనం అక్కడికి వెళ్ళకపోతే ఆయన టెన్షన్ అవుతారు. పదండి. సరే పద. రాజభవనానికి వెళ్ళే దారి ఇదేనా? ఇలా వెళ్ళండి. చాలా సంవత్సరాల క్రితం మనలాగే అడవిలో ఆంథ్రోపాలజీ చదవడానికి వచ్చారు. ఇప్పుడు ఎలా ఉన్నారో చూసారా? ఎక్కువగా కష్టపడకుండా మనం ఇక్కడికి చేరుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. అయ్యో బాబాయ్, నాకు చాలా టైర్డ్ గా ఉంది. ఎంత దూరమా? కూడా చేయకుండా బాగుంది. ఎప్పుడో పెట్టిన గేటుగా. హరి వాళ్ళ తాతగారు ఉన్నప్పుడు కట్టిన భవనమే ఇది. ఈ చోటు ఎంత దారుణంగా లేదు, బానే ఉంది. ఏంటి అప్పుడే ఏమైంది? ఏంటిది? ఎలాగోలా మనం అందరం ఈ రాజభవనానికి వచ్చి చేరుకున్నాం. రే రాజుగారికి చెప్పి ఏదైనా ఫుడ్ అరేంజ్ చేయమని చెప్పరా. ముందు కడుపులోకి ఏదైనా వెళ్ళకపోతే ఇక్కడే పడి చావాల్సి ఉంటుంది. సార్ మిమ్మల్ని తిండిపోతానని చెప్పి. అది నేను కాదురా నువ్వు. లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా మీరు రారనుకున్నాను. అరే చెప్పినప్పుడు మేము ఎందుకు రాకుండా ఉంటాం? రండి, రూమ్స్ చూపిస్తాను. రండి రండి. అరే రే ఇతను రాజా? నాకు తెలియదు సార్. అలాంటి గుర్తులేవీ లేవే. అగ్లీ ఓల్డ్ క్రీచర్. రవివర్మ రాజా గారి పాత భవనానికి మీ ఇద్దరిని నేను ఆహ్వానిస్తున్నాను. వీడెవడరా ఈ భవనానికి రిసెప్షనిస్ట్? ఈడియట్స్. ఇదిగో ఇక్కడ శాకాహారమే వండుతాం. మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు. సార్ భవనంలో ఉండే గుండా చిచి ఈ పనివాడు ఏదైనా ఇబ్బంది పెడతాడా? దారుంది. సరే చెప్పు. నాకు ఒక 5 నిమిషాలు టైమే ఉంది. తినే ముందు నాకు ప్రే చేసే అలవాటు. నేను రూమ్కి వెళ్ళి ప్రే చేసి వచ్చి తిన్నాను. రే నువ్వు మా అందరికి కలిపి దండం పెట్టుకో. మన అందరి తరపున ప్రార్థిస్తాం. సరేనా? పదరా వెళ్దాం. భోజనం బాగలేదా ఏంటి? అలాంటిదేం లేదు పెద్ద. వాళ్ళకి డిన్నర్ తినడానికి ముందు మందు తాగే అలవాటు కూడా ఉంది. అది వాళ్ళు ఏం మందు తాగుతారు? అదే కదా ఇక్కడ విషయం. ఇంతవరకు వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో మాకైతే తెలియదు. వీళ్ళకు కూడా. చాలు చాలు త్వరగా తినండి, నిద్రపోవాలి కదా. ఎందుకంటే ఉదయాన్నే 7:30కి బయలుదేరాలి. ఇదిగో బ్యూటిఫుల్ హరి, రియల్లీ ఫెంటాస్టిక్. హరివర్మ రాజా నిజంగా అదృష్టవంతులు. ఇంత అందమైన అడవి, దానికి మధ్యలో ఒక అందమైన భవనం. ఒట్టి మట్టి మాత్రమే, పెద్ద బంగ్లా. నిన్న నైట్ అంతా నేను పడుకోలేదు తెలుసా? అది నీకు భవనంలో ఉండి అలవాట్లేదుగా. హలో, నన్ను విసుగుతున్నారా? ఇది పాలకల బంగ్లా కాదురా, ఇది దోమల ఫ్యాక్టరీ రా, దోమల ఫ్యాక్టరీ. అవును, నన్ను కూడా కుట్టాయి. నిన్ను కొరికిందా? ఎక్కడ? అను దొరకగానే ఎంత ప్రేమ చూసా. లేకపోతే నేను గమనించకుండా ఎవరు గమనిస్తారు? హరి వచ్చి గమనిస్తాడా? వద్దురా వద్దు, నేను ఇలాగే ఉంటాను. సరే సరే వదిలే వదిలే, రా వెళ్దాం. ఇదెవరు? పీటీ ఉషా కజినా? మీలా ఉండాలండి. 21st సెంచురీలో ఉన్న గొప్ప జంట మీరు. ఎప్పుడు మొదలెట్టారు? కరెక్ట్ గా 6:30కి. తను కంపెనీ లేకుండా చూసినప్పుడు తర్వాత తోడుగా వెళ్ళాను.
ఇప్పుడు ఫ్రెష్ గా ఉంది. వావ్, ఇట్స్ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్ కదా? శ్రీదేవి నువ్వు కూడా ట్రై చేయొచ్చు. అయ్యో పొద్దున ఇలాంటి డ్రెస్ వేసుకొని నేను పరిగెట్టలేను బాబు. అనుతో స్టార్ట్ చేస్తే నేనేం చేయాలి? అని ఏమైనా నీ కాళ్ళతో పరిగెడుతుందా? పరిగెత్తింది చాలు. కరెక్ట్ గా 7:30కి రెడీగా ఉండాలి. ప్రొఫెసర్ ఆర్డర్. అయ్యో నేను మర్చిపోయాను కదా. మనం వెళ్ళి ఫ్రెష్ అవుదాం. ఫ్రెష్ అవుతారా? ఏంట్రా నువ్వు? అయినా కూడా ఇంత పెద్ద భవనం అన్నట్టు అసలు మనకు చెప్పనే లేదే. ఈ అసెట్ అసలు ఎంత పలుకుతుందో తెలుసా? ఇలా అనాథగా ఇదే పడేస్తే. నీ సమస్య. ఏది చెప్పినా తప్పులు ఎత్తుకుతుంది. ఏంటిది? నీకు వాడి గురించి బాగా తెలుసు కదా, చెప్పు. నువ్వు ఇంట్రోవర్ట్ కదరా. నేను నాన్నతో పాటు చిన్నప్పుడు 2 సార్లు వచ్చాను అంతే. అయితే మీ నాన్నగారిని చూసుకోవాలి. దానికి ఒక కారణం ఉంది. ఈ అంతపురం కొండలు అన్ని వాళ్ళ అమ్మగారు ఆస్తులు. అలాగా? ఆ. ఏంట్రా ఇలాగే తిన్నగా వెళ్తే పాతాళానికి వెళ్ళిపోతా అనుకుంటా. రే విజయ్, ఇలా రా. ఇవన్నీ చాలా పాతకాలపు సామాన్లు రా. మీ తాత ముత్తాతలు కొనుంటారేమో. ఇలా చూడు. వస్తున్నా. ఏంట్రా చూసావా? బా అద్భుతంగా ఉంది. ఆ కాలం రాజులకి ఇంత మంచి టేస్ట్ ఉందా? ఇక్కడ ఉన్న వాటితో ఒక ఎగ్జిబిషన్ రన్ చేయొచ్చు. ఏయ్, దీన్ని చూసావా? చాలా అందంగా గీశారు కదా. ఇది సరైన పీస్ రా. రే మనం దీన్ని ఇక్కడ కాదు, దీన్ని మనం బయటికి తీసుకెళ్తే వెలుతురులో బాగా డీటెయిల్డ్ గా కనిపిస్తుంది. ఓకే. వెళ్దాం. జాగ్రత్త జాగ్రత్త. రా రా రా. ఊరికే చెప్పకూడదు, చాలా అందంగా ఉంది. ఇప్పుడు చూడరా, ఆ నడుము వయ్యారం. ఇప్పుడున్న అమ్మాయిలకి ఇవన్నీ ఉన్నాయనే డౌట్ గా ఉన్నాయి. అన్ని ఐస్ క్రీమ్ ఉండే చెక్కల్లా ఉన్నాయి. నాకు అదే ఇష్టం, ఐస్ క్రీమ్. హరి ఇట్రా. ఏంట్రా? మీ పూర్వీకుల పెయింటింగ్ లా ఉంది. నేను విజయ్ కష్టపడి కనిపెట్టాం. కంగారు పడకరా. రే నువ్వు చూడరా. ఏ హరివర్మ రాజా గారు, దీన్ని ఎవరు గీసారో చెప్పరా. అదేలాగా నీకు తెలుసు కదరా. నాకేది గుర్తు రావట్లేదు. బామ్మ మావయ్య గురించి చెప్తూ ఉంటుంది. ఆయన చాలా గొప్ప ఆర్టిస్ట్ అంట. బహుశా ఆయనే గీసుంటారు. నువ్వు ఒక విషయాన్ని గమనించావా? ఇంకా పెయింటింగ్ పూర్తి అవ్వలేదు అన్నట్టు. అది నిజమే. నువ్వు పెద్ద ఆర్టిస్టే కదరా, నువ్వు ట్రై చేయొచ్చుగా. మీ పూర్వీకులది నీకేమన్నా దొరుకుతుందో చూద్దాం. అది కరెక్ట్. అదంతా కుదరదు. అలా చెప్పినా కూడా నిన్ను వదలను. జస్ట్ ఫర్ ఫన్ రా. నువ్వు ట్రై చేస్తే ఏమవుతుంది? ఏమైనా కూడా నువ్వు పెయింటింగ్ కంప్లీట్ చేసే తీరాలి. వద్దులేరా, ఆ కాలంలో ఎవరో గొప్పగా గీశారు. దాన్ని నేనెందుకు చెడగొట్టాలి? రే నువ్వేం చెప్పక్కర్లేదు. ఇదిగో నువ్వు ఖచ్చితంగా గీయాల్సిందే. ఏం చూస్తున్నావు? పెయింటింగ్ చేయాల్సిందే. అవును. సరే సరే రండి, నేను కూడా ట్రై చేసి చూస్తాను. జాగ్రత్తగా జాగ్రత్తగా, నిదానంగా. పాత క్యాన్వాస్ బాగుంటుంది. ఈ పెయింటింగ్ ఖచ్చితంగా 50 సంవత్సరాల పాతదే ఉంటుంది కదా హరి. అరే వెళ్ళరా, నువ్వు ఒకటివి. మినిమం 100 years ఉంటది. ఎన్ని ఏళ్ళు అయితే ఏంటి, ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఏమైనా చెప్తే గొడవ పడానికి వచ్చేస్తావు కదా. ఉండు, పెయింట్ చేయండి.